హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఢిల్లీ మద్యం కుంభకోణాల్లో అరెస్ట్ అయిన భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశాడు. నిన్న మొన్నటి వరకు కవితను లక్ష్యంగా చేసుకున్న అతడు ఎన్నో లేఖలు రాశాడు. వాటిని తన న్యాయవాది ద్వారా విడుదల చేశాడు. చేసిన పనులకు సంబంధించి కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని, కర్మ కవితను వెంటాడుతుందని సుకేష్ పేర్కొన్నాడు. అప్పట్లో తనకు కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను తన న్యాయవాది ద్వారా బయటపెట్టాడు. అప్పట్లో వాటిని తప్పుడు ఆరోపణలంటూ కవిత కొట్టిపారేశారు. సుకేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో పలు సంచలన విషయాలు పేర్కొన్నాడు. భారతదేశంలో చట్టం అన్నిటికంటే శక్తివంతమైనదని, అబద్ధాలతో నిజాలను ఎల్లకాలం దాచివేయలేమని, నన్ను ఎవరూ ఏమి చేయలేరు అనుకునేవారు ఒకటి తెలుసుకోవాలి, వారు చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించాలి. నేను గతంలో మీడియాకు కొన్ని లేఖలు విడుదల చేశాను. అందులో కొన్ని విషయాలను ప్రముఖంగా ప్రస్తావించాను. ఒకటి, భారతీయ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని. రెండవది, తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు సమయం ఆసన్నమైందని. ఇవన్నీ ఇప్పుడు నిజమయ్యాయి. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ తెరుచుకుంది. ఆమె మాత్రమే కాదు, ఆమెకు సహకరించిన సహాయకులు, అవినీతికి రాజులాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలు, దురాఘాతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటూ సుకేష్ లేఖలో పేర్కొన్నాడు. విజ్ఞప్తి ఒకటే, అవినీతికి మూల విరాట్ అరవింద్ కేజ్రీవాల్ను రక్షించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నిజాన్ని దాచొద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు, న్యాయస్థానాలకు నిజాలు తెలుస్తున్నాయి. వాటిని బలపరిచే సాక్ష్యాలు, ఆధారాలు లభిస్తున్నాయని సుకేష్ లేఖలో పేర్కొన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.